ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కన్నయ్య నాయుడు ఒక మేరు పర్వతం. కానీ మా ఆంధ్రప్రదేశ్లో చిన్న బుడమేరు విలయం సృష్టించింది. దానికి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మ్యాన్ మేడ్ డిజాస్టర్, చంద్రబాబు నాయుడు ఇల్లు మునగకుండా ఉండటం కోసమే ఈ బుడమేరు రెగ్యులేటర్ గేట్స్ ఎత్తటం అని ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న కన్నయ్య గారు ఆ చిన్న బుడమేరుని పరిష్కారం లేదా? ఇంజనీర్ది కూడా నామమాత్రమేనండి. పవర్ బ్రోకర్స్ ఎంత ఎంటర్టైన్మెంట్ కానీ లోకల్స్ కూడా థింక్ చేయాలండి. యాభై సంవత్సరాల క్రితమే ఈ బుడమేరు ఏదైతే విజయవాడ ప్రాంతానికి కానీ కొల్లేరుకి కానీ దుఃఖదాయిని అనే ఒక చెడ్డ పేరుని దానికి అంటగట్టారో, దాన్ని వరదాయిని చేయడానికి వెస్ట్ కృష్ణ అప్లాండ్కి సంబంధించి ఒక రిజర్వాయర్ అనేది అప్పట్లో ఒక ప్రపోజ్ అనేది వచ్చింది. మిమ్మల్ని గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మిమ్మల్ని తీసుకుంటే ఆయన ఫ్యామిలీ 1952 నుంచి ఆ ఫ్యామిలీ కనెక్షన్ ఉంది. వాళ్ళ తాతని మీసాల మామ అనేవాడిని, రాజారెడ్డిని మా ఫ్యామిలీ చాలా ఫీడింగ్ ఇచ్చింది ఆయన. ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మీ తొలి పరిచయం. ఈ నాయుడు గారికి ఫోన్ చేసి నాయుడు గారు నిద్రపోతున్నారా? మరొక్కసారి తెలుగు కీర్తి నలుదిశలా వ్యాపించిన ఘటన. ఆ బోట్లు చూసిన సంఘటన, ఆ ప్రాజెక్టు దెబ్బతింటాం. మీరు అన్నం తినేవాడు ఎవడో ఇట్లాంటి పని కడుపు దొరకదని చెప్పింది వాస్తవమే. అంటే గడువు కాదు, ఎందుకంటే అది జరిగింది చూశాను. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. అవారు చేసిన వాళ్ళు ఇవ్వద్దు కూడికి లేకుండా ఉండదు తెలుస్తున్నారు అన్నారా? రాజశేఖర రెడ్డి ఆయన డబ్బులు సంపాదించుకోవడం తెలియదు. ఆయన వెంకటరామయ్య, నువ్వు మనోళ్ళు ఒక బండి మట్టి తోలితే రోడ్డుకి చెయ్యట చేస్తావు నీ షేర్ వచ్చేదానికి. ఆయన ఎక్కడి దగ్గర ఇది మరి చేయి పెట్టినాడని చూసావా? నీకు 50,000 ఇస్తా పర్ డే. ఆ క్యాలిబర్ ఉండే మనిషిని ఇండియాలో తీసుకురా చూద్దాం అన్నాడు. సో సిడబ్ల్యూసీలో మీ ఇన్వాల్వ్మెంట్ సౌత్ ఇండియా త్రూఅవుట్ ఇండియాకు జీతాలు తీసుకునే వాళ్ళు ప్రాణభయంతో దూరంగా ఉన్నారు. ఇది పదం ఆంధ్రుల జీవనాడి. పోలవరంలో చెప్పాలంటే జీవనాడి ఎందుకయ్యిందని ఫస్ట్ ఇచ్చింది నేనే. ఏదైతే పట్టిసీమ పురుషోత్పట్నం ఎత్తిపోతలు ఉందో, పోలవరం డెడ్ స్టోరేజ్లో కూడా అది ఆ ప్రాజెక్ట్స్ నిరంతరంగా పనిచేసే అవకాశం. నీకు మా DDRP మీటింగ్ హైదరాబాద్ ఢిల్లీలో పెట్టి అందరూ ఎక్స్పర్ట్స్ని పిలుస్తాము, నీకు 15 నిమిషాలు టైం ఇస్తాం, పోలవరం జీవనాడిని ప్రూవ్ చేయగలుగుతావా అన్నారు. ఆ రోజు ఇచ్చిన పేపరే నెక్స్ట్ డే నుంచి పోలవరం జీవనాడి. 2004 ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి తన నివాసాన్ని అమ్ముకుని ఎలక్షన్కి వెళ్ళాలనుకున్న దశలో మీరు ఫ్రెండ్లీగా సహాయం, ఇల్లు అమ్మే ప్రయత్నాన్ని విరమించి ఆయన పవర్ ఏదైతే నిరుపయోగంగా ఉందో దాన్ని కొనుక్కునే వాళ్ళకి మీ చేతి కింద యువ కన్నయ్య నాయుడు తయారవుతున్నారా?